చిరంజీవి గారి విశ్వంబర అండ్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీస్ రెండు కూడా ఒకే మంత్లో రిలీజ్ కాబోతున్నాయి. సో ఈ పరంగా చూసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమైనా ఫైట్ జరగబోతుందా అన్నదమ్ముల మధ్య? అన్నదమ్ముల మధ్య ఒక ప్రేక్షకుల వార్ జరగబోతుంది. మెగా ఫ్యాన్స్ వార్ జరగబోతుంది. ఒక సినిమా సముద్రం అనేది ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడుతుందన్నమాట. అంటే విశ్వంబర అంటే ఇక విశ్వరూపమే, దానికి వేరే మాటలేమీ ఉండవు. ఓజీ అంటే ఇక రెండు రాష్ట్రాలలో జీ జీ అనడమే, తలకాయ ఊపేటట్టే ఉండాలి. జీ అంటే రెస్పెక్టెడ్, రంగుగా అనుకోవద్దు. ఓజీ అనే మాటకి ఓ తీసేసి నేను జీని యాడ్ చేశాను. జీ జీ అనే టైప్లోనే ఉంటుంది, అది రెస్పెక్టెడ్ వర్డ్, తక్కువగా అనుకోవద్దు. అయితే ఇక పవన్ కళ్యాణ్ గారు ఒక గడగడలాడించేసేస్తారు. తెలుగు రాష్ట్రాలు రెండిట్లలో కూడా సినిమా పరంగా ఒక రేంజ్లో ఉంటుంది సినిమా, అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇక విశ్వంబర అంటే ఇక చిరంజీవి గారు విశ్వరూపమే, ఇక దానికి ఇంకా వేరే మాటలు లేవు, వేరే ఏమి లేవు. ఇంకా చాలా చాలా బాగుంటాయి ఈ రెండు సినిమాలు, సూపర్ డూపర్ హిట్ కొడతాయి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉంటే పాలిటిక్స్లో చాలా నిమగ్నం అయిపోయారు. సో ఆ విధంగా చూసుకుంటే డేట్స్ అయితే ఇవ్వట్లేదు, ప్రాపర్ డేట్స్ అయితే ఇవ్వట్లేదు మూవీ షూటింగ్స్. మరి ఆ విధంగా చూసుకుంటే అది కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సెప్టెంబర్ కల్లా? అవుతాయి చిన్నగా అవుతాయి, కానీ అతను మరి అటు సైడ్ రాజకీయాలు చూసుకోవాలి, ఇటు పక్క ఈ సినిమా ఫీల్డ్ చూసుకోవాలి. కనుక అతను అటు రాజకీయంలో ఖాళీ ఉన్నప్పుడు సినిమా ఫీల్డ్ని చూసుకుంటారు, సినిమాకి డేట్లు ఇస్తారు. మరి ఇప్పుడు అక్కడ అతను ఒక ప్రజలకి నాయకుడు, ప్రజలను ఏలేటటువంటి దేవుడు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు అతను ఒక నాయకుడే, ప్రజల మాటే అతనికి శాసనం. ప్రజలు ఏది చెబితే అది చేసి పెడుతున్నారు అతను. అటువంటి ప్రజలను వదులుకొని సినిమా ప్రపంచాన్ని కూడా వదులుకోలేరు, ప్రజల్ని వదులుకోలేరు, సినిమా ప్రపంచాన్ని వదులుకోలేరు. ప్రజలకి సర్ది చెప్పుకుంటూ సినిమా ప్రపంచంలో చూసుకుంటారనమాట. ఇప్పుడున్న యంగ్ హీరోసే పాన్ ఇండియా లెవెల్లో మూవీస్ తీస్తున్నారు, బట్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంతవరకు వెళ్ళట్లేదు? అసలు ఏంటి రీజన్ అంటారు? అతను ఒక అట్రాక్షన్ పీస్, అతను ఉండడమే ఒక, అతని కట్అవుటు, అతని బ్యానరు, అతని స్టిల్స్ అన్నీ కలిపితే ఎలా వస్తాయి అంటే ఒక అట్రాక్షన్గా ఉంటారనమాట. నార్మల్ కెమెరాలకి ఒక అట్రాక్షన్గా ఉంటారు, అదే సిల్వర్ కెమెరాకి ఎలా ఉంటారంటే ఇక చెప్పుకోకర్లేదు. దాని గురించి ఇప్పుడు వస్తున్న పాన్ ఇండియా ఈ హీరోలందరూ కూడా సరైన వాళ్ళే, కాకపోతే ఏంటంటే వీళ్ళకి పోటీగా తీస్తున్నారు కదా మరి వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఇప్పుడు వస్తున్న యువ హీరోలకి అందరికీను వీళ్ళిద్దరూ పోటీగా తీస్తున్నారు కదా, మరి ఎక్కడా తగ్గట్లేదు కదా. దానికి కొడుతుందంటారా? పక్కా కొడుతుంది.